సార్వత్రిక సమరంలో నామినేషన్ల కీలక ఘట్టం ముగియడంతో ప్రచారం పతాక స్థాయికి చేరింది. తెలుగుదేశం జనసేన అధినేతలు ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉండగా తాజాగా వైసీపీ అధినేత జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు 3 సభల చొప్పున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక ప్రధాని మోదీ మే 7, 8 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో రోజుకు 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే ఒక నియోజకవర్గంలో ఆయా వర్గాలతో భేటీ అవ్వడం, సాయంత్రం 5 గంటలకు ఒక నియోజకవర్గంలో, 8 గంటలకు మరొక నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా రాష్ట్రంలో జగన్ విధ్వంసకర పాలనపై కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. చంద్రబాబు సభలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రజాగళం యాత్రలు చేస్తున్న చంద్రబాబు వచ్చే నెల 10వ తేదీ వరకు పర్యటనలు చేయనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 30వ తేదీ నుంచి ఒంగోలు నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. ఆయన రోజుకు ఒక జిల్లా చొప్పున పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను నిర్వహిస్తున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ చుట్టి వస్తున్నారు. పవన్ సభలకు యువత, మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మధ్యలో టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడి ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభలకు అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. భవిష్యత్తులో ఉమ్మడి సభలను ఎక్కువగా పెట్టాలి అని ఈ 2 పక్షాలు నిర్ణయించాయి. బీజేపీ కూడా కూటమిలో ఉండడంతో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటనకొచ్చారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఇద్దరూ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చే నెల 7, 8 తేదీలలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన రాజంపేట, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లిలో జరిగే సభలు, రోడ్ షోలలో పాల్గొనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో మోదీ పర్యటన ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో పాటు అమరావతి, పోలవరంపై కూడా ప్రధాని నుంచి స్పష్టమైన హామీ వస్తుంది అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు తరపున సతీమణి నారా భువనేశ్వరి, మంగళగిరిలో నారా బ్రహ్మణి ప్రచారం చేస్తున్నారు. ఇక సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోను చూసి వైసీపీ నేతలే డీలా పడ్డారు. మరోవైపు జగన్ ఆదివారం నాడు అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా కందుకూరులో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించారు. తాను ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసే దమ్ము చంద్రబాబుకుందా అని జగన్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం తీరుపై షర్మిల, వివేకా కుమార్తె సునీత మండిపడుతున్నారు. వివేకా హత్యపై జగన్ ను నిలదీసి అనుమానాలను ప్రచారంలో వివరిస్తున్నారు. ప్రచారం పతాక స్థాయికి చేరడంతో సార్వత్రిక సమరం మొదలైంది.